మడకశిర నియోజకవర్గంలో సరికొత్త అధ్యయనానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు చుట్టారు శ్రీకారం. దశాబ్దాల తరబడి నెలకొన్న నియోజకవర్గంలోని దళితుల కలలు అయ్యాయి సాకారం. దళితులకు పూడ్చడానికి కూడా స్థలం లేక గద్దలు పీక్కంపోయే పరిస్థితులు ఉండేవి. మన ఎంఎస్ రాజు గారు వచ్చి శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆయన చిరకాలం రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. శ్మశానాలు లేవు అనే సమస్యలకు ఎంఎస్ రాజు గారు పలికారు చరమగీతం. నియోజకవర్గంలోని 130 గ్రామాల దళితుల్లో నింపారు పండగ వాతావరణం. దమ్మున్న నాయకుడు అంటే మాటలు చెప్పడం, మీసాలు మెలితిప్పడం కాదు, చెప్పిన మాటలను నెరవేర్చి చూపించడం అనేది మడకశిర రారాజు మన ఎంఎస్ రాజు గారి స్టైల్. మన దళితులు చనిపోతే పూడ్చేదానికి కూడా మాకు స్థలం లేక చాలా ఇబ్బందులు పడినాము. ఎన్నో రాజకీయ నాయకులు చూసినాం కానీ ఇంతవరకు మన ఏ రాజకీయ నాయకుడు మాకు దళితులకి శ్మశాన వాటిక ఏర్పాటు చేయలేదు. ఎంఎస్ రాజు సారు మరియు మన గుణమాల తిప్పేశమన్న దయ వల్ల ఈ రోజు మా దళితులకి శ్మశాన వాటిక ఏర్పాటు చేయడం జరిగింది. దాని వలన వాళ్ళకి పేరున రుణపడి ఉంటామని చెప్పు. మడకశిర నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ చవిచూడని ఒక సరికొత్త రికార్డును సృష్టించి నాయకుడు అంటే ఇలా ఉండాలరా మామా అని నియోజకవర్గ ప్రజలందరితో శభాష్ అనిపించుకున్నారు. మడకశిర నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి దళితులకు శ్మశాన వాటికలకు స్థలాలు లేని సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. 2024 ఎన్నికల సమయంలో కేవలం 18 రోజుల్లోనే నియోజకవర్గం మొత్తం సుడిగాలి ప్రచారాలు నిర్వహించిన ఎంఎస్ రాజు గారి దృష్టికి ఈ శ్మశానాల సమస్యలు రావడంతో ఆయన ఆశ్చర్యపోయారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారి సహకారంతో నియోజకవర్గంలోని దళిత నాయకుల తోడ్పాటుతో నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్ని దళిత కాలనీలకు శ్మశానాల సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని లిస్టు రాసుకున్నారు. ఎమ్మెల్యే అయిన నాటి నుండి ఈ సమస్యను పరిష్కరించడం కోసం అనునిత్యం అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహించి ఆ సమస్యల పరిష్కారానికి ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించారు. పని మొదలుపెట్టిన సంవత్సరం లోపు నియోజకవర్గంలోని 130 గ్రామాల్లోని దళిత కాలనీలకు శ్మశాన వాటికల కోసం స్థలాలు కేటాయించి దళితుల సమస్యలను పరిష్కరించారు. ఎక్కడ యా ప్రభుత్వం వచ్చినానో శ్మశానము ఎవరు అందుబాటులో మాకు ఇట్లా చోటు ఉంది అని చూపించలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ వచ్చి మనకి ఇప్పటికి ఇదంతా శ్మశానం గురించి మ్యాప్ మాకు గుర్తు చేసినారు. ఇంతకు ముందు ఈ మసాన వాటిగా చేయకుండా ముందు అంత మట్టిలు అన్ని తవ్వుకొని పోయి అంతా గుంతులు పెట్టేసిండ్రి. ఇప్పుడు శ్మశాన వాటిగా కరెంట్ ఆఫీసు ఇవన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు మట్టి తోలిపిస్తుండలేదు. అంతా బాగుండాలా, మా ఊర్లో జాగా బాగుండాలా, లెవెలింగ్ లో ఉండాలా, ఎవరు మట్టి ఎత్తొద్దని చెప్పి గ్రామ పెద్దలంతా ఇచ్చేసినప్పుడు ఉంటే ఎవరు మట్టి తోలుకుంటాం లేదు. ఎంఎస్ రాజాని సాయం చేయడానికి మంచి. నియోజకవర్గ వ్యాప్తంగా సొంతిల్లు లేని పేదవారు ఉండకూడదు, శ్మశాన వాటికలు లేని దళిత కాలనీలు ఉండకూడదు అనే ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్న ఆ నాయకుడికి మడకశిర ప్రజలు పలుకుతున్నారు జై జైలు. జై ఎంఎస్ఆర్, జై జై ఎంఎస్ఆర్, జై హో ఎంఎస్ఆర్.